వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి కీలకమైన పరిణామాలు ఉంటాయి, అలాగే ఆ స్త్రీ ఏ విధంగా మీరు దూరం పెట్టాలి, అలాగే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3 పాదములు, భద్రా నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ కూడా కుంభరాశి వారు అంటాము. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే, కుంభరాశి వారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం, ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధలను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోరు, గంగా ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మహటంగా చెప్పటం వలన విరోధాలు వస్తాయి. ఈ విధంగా స్థానాలను మార్చుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతారు. ఈ రాశివారు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు మీకు కారణంగానే పొందాలని పేరు వస్తుంది, మంచిదని కూడా పేరు కూడా వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయటంలో మరో వర్గం దూరమవుతారు. వారు ఎందరూ పరిచయమైనా సరే పాత స్నేహితులను, బంధుత్వాలను మరవరు. మీరు అపజయాలని చూసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. రాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే, వీరి జీవితంలో సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆ సమస్యలకి కారణం కొంతమంది శత్రువులు. మీ యొక్క జీవితంలో మీకు ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి, ఉద్యోగ, వ్యాపార మీకు చక్కగా రాణించగలుగుతారు. మీరు ఈ విధంగా మంచి స్థితిలోకి చేరుకుంటారు. కానీ ఈ విధంగా మిమ్మల్ని ప్రేమించే ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి యొక్క పాత్ర కూడా మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెప్తుంటారు. అంతగా నరుడి యొక్క దృష్టికి ముఖ్యంగా ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఆ వ్యక్తుల వలన మీకు ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఆ వ్యక్తుల వలన మీకు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉండటానికి కారణం మిమ్మల్ని శత్రువులకు భావించేటటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రక్కనే ఉంటారు. మీరు పనిచేసే చోట ఉంటారు, ఇరుగు పొరుగు వ్యక్తులలో ఉంటారు. కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేరు. మీరు ఎదుగుతుంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేస్తున్న వారు చూసినా తట్టుకోలేకపోతారు. మీ పైన అసూయతో, కండ్లతో ప్రతికారు. అటువంటి వారి యొక్క చెడు దృష్టిని
మీ యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మీరు బంగారం కొనుగోలు చేశారని అనుకోండి. దాన్ని చూసి తట్టుకోలేరు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారనుకోండి. దానిని చూసి తట్టుకోలేరు. అలాగే మీకు ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల వచ్చిందన్నా కూడా ఇలా మీకు ఏది మంచి జరిగినా కూడా దాన్ని చూసి తట్టుకోలేక, ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలోకి కే అనే అక్షరంతో మొదలైన మీకు ప్రమాదాలైతే పొంచి ఉంటాయి. తను మీకు అతిపెద్ద శత్రువు అని చెప్పుకోవాలి. అలాగే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి స్త్రీని మీరు అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన మంచిని కోరుకుంటారా, లేదంటే మన చెడును కోరుకుంటారా అనే విషయం, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట, పనులు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది. అంటే మనం ఎంత గుడ్డిగా వారిని నమ్మినా కానీ ఏదో ఒక సందర్భంలో వారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తి మీ జీవితంలో ఉన్నట్లయితే ఏ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో ఉన్నారు. వారిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, అటువంటి స్త్రీ మీ లైఫ్లో ఉన్నట్లయితే మీ యొక్క అతిపెద్ద శత్రువని మీరు గుర్తించాలి. మీ జీవితాన్ని తను నాశనం చేయాలని సిద్ధం చేస్తుంది అని గమనించాలి. వారి యొక్క మనస్తత్వాన్ని మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. మూర్ఖంగా వాదిస్తున్నారా, తను చెప్పిందే నిజమని నమ్మిస్తున్నారా, ఎప్పుడూ కూడా మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారా, అలాగే మీ పక్కనే ఉంటూ ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా ఎంకరేజ్ చేయడానికి బదులుగా డిస్కరేజ్ చేస్తున్నారా, మీరు అధైర్యపడేలాగా చేస్తున్నారా, మీ గురించి మీ దగ్గర మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల చెడు చెప్తున్నారా, ఇటువంటి లక్షణాలున్న స్త్రీ ఖచ్చితంగా దూరం పెట్టండి. లేదంటే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు మీ జీవితంలో కే అనే అక్షరంతో పేరు మొదలైన వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మీరు వారిని దూరం పెట్టేయండి. ఒకవేళ కలిసి పని చేయాల్సి వస్తుంది, కలిసి మాట్లాడాల్సి వస్తుంది అంటే కనుక మాట్లాడండి, కానీ గొడవలు పెట్టుకోకండి. మీ యొక్క పర్సనల్ విషయాలను వారితో ఏది కూడా చెప్పకూడదు. రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు. మీ జీవితాన్ని సర్వనాశనం ఇలా చేయబోతుంది. జాగ్రత్తగా ఉండండి. వారు ఇచ్చిన సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోండి. మీ యొక్క జీవితం సంతోషంగా సాగిపోతుంది. లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు శివారాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలు అలాగే దక్కుతాయి. రాశి వ్యక్తులు ఆర్థికంగా పురోగతి కోసం ఆ లక్ష్మీదేవి అమ్మవారిని దీపధూపాలతో ఆరాధించండి. అలాగే అవసరాలలో ఉన్న పేదలకి దాన ధర్మాలు చేయండి. ఇలా అయినా దానం చేసినా, సహాయం చేసిన మీరు పుణ్యఫలాన్ని మాత్రం ఖచ్చితంగా పొందబోతారు. కాబట్టి కుంభరాశి వారు జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి శత్రువులను, అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు, వారి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.